నీ సేవకునితో కలిసి సువార్త వ్యాపకం విషయంలో నీవు పాలివాడిగా పాలిభాగస్తురాలిగా ఉన్నావా? ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ లేకపోతే ఈ దినము నుంచైనా సేవకునితో సంఘ కాపరితో కలిసి సువార్త వ్యాపకం విషయంలో మనం ఏమై ఉండాలట? పాలివారమై ఉండాలట. చాలామంది ఏం ఆలోచన చేస్తారనంటే, నాకు ఉద్యోగం ఉన్నది కదా, నాకు వ్యాపారం ఉన్నది కదా, నాకు ఎన్నో పని పాటలు ఉన్నాయి కదా, సువార్త ప్రకటించటం సేవకుని పని, సువార్త ప్రకటించటం అది సేవకుడు చూసుకుంటాడు, నాకెందుకులే, ఆదివారం వచ్చినమా కూర్చున్నామా మరలా తిరిగి వెళ్ళిపోయినమా, ఇదే నా భక్తి, నేను మంచిగుంటే అయిపోయి, నేను కానుకలు ఇస్తే అయిపోయి, ఇది చాలు అని అనుకుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు అనంటే ఎవరో ఒకరు నీకు సువార్త ప్రకటించడం ద్వారానే, ఎవరో ఒకరు నీ కొరకు ప్రార్థన చేయటం ద్వారానే నీవు నేను రక్షింపబడ్డామన్న విషయం మనం మర్చిపోవటానికి వీల్లేదు. కాబట్టి నీవు చేసినటువంటి ఆ పనిలోనే, నీవు చేసినటువంటి ఆ వ్యాపారంలోనే కొంతమందినైనా దేవుని కొరకు నడిపించే ఆ భారం నీవు కలిగి ఉండాలి.